రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఓ యూట్యూబ్ ఛానల్లో ఆర్జే శేఖర్ భాష ఇంటర్వ్యూ జరుగుతుండగా అక్కడికి లావణ్య వెళ్లడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె యూట్యూబ్ ఛానల్ డోర్ ఓపెన్ చేసే సమయంలో శేఖర్ ఆమెపై దాడికి దిగి పైనుంచి తోసివేయడంతో ఆమెకి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు శేఖర్ భాష నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ భాష నుంచి నాకు థ్రెట్ ఉందండి, నన్ను చంపుతాడు అని బెదిరించాడు. నాకు ఏం జరిగినా సరే శేఖర్ భాష మాత్రం. నేను దిలీప్ సార్ ఆఫీస్ నుంచి బయలుదేరానండి. అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ మేము ఫినిష్ చేసుకొని బయలుదేరుతున్నప్పుడు నాకు ఇంకొక ఛానల్ నుంచి లైవ్ జరుగుతుంది శేఖర్ భాష అని ఫోన్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళడంతో డోర్ ఓపెన్ చేయలేదు. శేఖర్ భాష తలుపు నేను వచ్చానన్న విషయం శేఖర్ భాషకు తెలిసి వెళ్ళిపోతాను అట్లా అన్నాడు. అండ్ డోర్ ఓపెన్ చేయట్లేదు వాళ్ళు. నేను శేఖర్ భాషకు చెప్పాను, నువ్వు మరి నా గురించి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నావు, నేను మరి మీ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను అని అన్నాను. అయినా డోర్ తీయలేదు అతను. వెనక్కి ఇటు వస్తున్న టైంకి శేఖర్ భాష వెనక నుంచి వచ్చి నన్ను తన్నాడండి. 12 స్టెప్స్ కిందకి పడ్డాను. లెగ్స్ వెళ్ళి నేను ఇటు చేస్తుంటే మళ్ళీ నా పొట్ట మీద తన్నాడండి. నా స్పైన్ చాలా నొప్పి వేస్తుంది నాకు. ఆడదాన్నని కూడా చూడకుండా పొట్టలో నడుము మీద తన్నాడు చెప్పు కాలుతో. మరి అది ఎంతవరకు కరెక్టో, ఇంతవరకు పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. ఫిజికల్గా అటాక్ చేసి మాట్లాడుతున్నాడు. నీ అమ్మ నేను చంపిపాడు దెబ్బతా అని మాట్లాడుతున్నాడు. నాకు ప్రొటెక్షన్ కావాలండి, నన్ను ఏం చేస్తారని భయం వేస్తుంది. మొన్న రాత్రి కూడా మా ఇల్లు డెడ్ అండ్ హౌస్ అయ్యింది. ఇంటి వైపు కూడా రాళ్ళు విసురుతున్నారు కిటికీ పైకి. నేను అదంతా కంప్లైంట్స్ ఇచ్చాను, సీసీటీవీ విజువల్స్ కూడా ఇచ్చాను.